యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్ని చంపేయడం, ఇది ఇంత పెద్ద రద్దాంతం జరిగింది. అంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు బైబిల్లో తన సెల్ఫ్ డిఫెన్స్లోనే ఉన్నారు, తన ఆత్మరక్షణలోనే ఉన్నారు. ఆ తర్వాత తన శిష్యుల్ని కూడా చంపేశారు. మొత్తం ఇదే సందర్భమే కనిపిస్తుంది. నేను ఏలుటకు సిద్ధముగా లేనటువంటి వ్యక్తులను నా దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళని సంహరించడానికి కూడా చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఏలుతున్నాను, నేను ఒక ప్రవక్తగా ఉన్నాను, సో ఏదైతే ఉన్నాను, నా పట్ల అవిశ్వాసం ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి చంపేయండి అని కూడా చెప్పారు. అంటే ఆ సందర్భం వేరు, నేను వక్రీకరించి చెప్పట్లేదు. ఇకపోతే లూకా 19:27 ఏముందో చూద్దాం, దాని అర్థం ఏంటో కూడా చూద్దాం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించండి అని చెప్పాను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు జరిగేటువంటి విషయాన్ని గురించినటువంటి ఉపమానము. చూడండి, దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచడం వలన ఆయన మరి ఒక ఉపమానమని చెప్పాడు. ఆ ఉపమానమే ఇది. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక యజమాని తన ముగ్గురు సేవకులకు కొంత డబ్బును అంటే మినాలను అప్పగించి దూరదేశానికి వెళ్ళిపోతాడు. ఆ ముగ్గురు సేవకుల్లో ఇద్దరు ఆ ద్రవ్యాన్ని పెట్టుబడి పెట్టి దాన్ని రెట్టింపు చేసి యజమాని తిరిగి వచ్చిన తర్వాత అప్పచెప్తారు. వీరిలో ఒకరినేమో 10 పట్టణాల మీద, ఒకరినేమో 5 పట్టణాల మీద అధికారులుగా ఈ యజమాని నియమిస్తాడు. కానీ మూడో వ్యక్తి మాత్రం ఆ ద్రవ్యాన్ని ఇన్వెస్ట్ చేయకుండా, ఫలించకుండా అలాగే దాచిపెడతాడు. కాబట్టి ఆ యజమానుడు ఏమంటాడంటే, వీని యుద్ధ నుండి ఆ మినా తీసివేసి 10 మినాలు గలవానికి ఈయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా వానికి 10 మినాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికి నీ ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు అనేది చాలా క్రూషియల్ ఇక్కడ. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. అంటే ఇక్కడ ఎవరినైతే సంహరించమంటున్నాడో వారికి, ఈ మినాలను ఎవరికైతే అప్పగించాడో వారికి ఎలాంటి కనెక్షన్ లేదు. ఆయన ఏలడం ఇష్టం లేనటువంటి శత్రువులు ఎవరనేది అదే ఉపమానంలో 14వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే అతని పట్టణస్థులతను ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి. దాట్ ఈస్ ది ఆన్సర్. అంటే ఈ రాజకుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టణస్థులు ఆయనను ద్వేషించి, ఆయన వీళ్ళని ఏలడం ఇష్టం లేదని ఆయన వెనక ఆయన కబురు పంపుతారు. వీరిని ఉద్దేశించి ఆ యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నేను తమ్ము ఏలుటకి ఇష్టం లేని నా శత్రువులను, అంటే ఎవరైతే నేను ఏలడం మాకు ఇష్టం లేదని నాకు రాయబారాన్ని పంపారో వారిని ఇక్కడికి తీసుకొచ్చి నా ఎదుట సంహరించండి అని చెప్పాను. అయితే అంతకంటే ముందు 3 విషయాలు జరగాలి. మొదటగా రాజకుమారుడు దూరదేశానికి వెళ్ళాలి, అంటే ఆరోహణమై పరలోకానికి వెళ్ళాలి. రెండవదిగా రాజ్యాన్ని సంపాదించాలి, అంటే యోహాను సువార్త 14:2లో చెప్పినట్లుగా మన కోసం స్థలాన్ని సిద్ధపరచాలి. మూడవదిగా ఆయన తిరిగి రావాలి. ఈ 3 జరగాలి. ఆ తర్వాత సంహరించడం అని ఏదైతే అంటున్నారో అది జరగాలి. ఇంతకీ ఏంటా సంహరించడం అంటే, రెండవ మరణము. ఆయనను రాజుగా కంప్లీట్గా తృణీకరించిన వారిని, ఆయన కృపను తృణీకరించిన వారిని, ఆయన రక్తాన్ని తృణీకరించిన వారిని, పాపానికి ప్రాయశ్చిత్తం పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా అలాగే ఉన్నవారిని సంహరించండి, అంటే రెండవ మరణానికి అప్పగించండి అని అర్థం. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చాక జరుగుతుంది. దట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. అంతేగాని సువార్త ప్రకటించండి, వినకపోతే నరికేయండి అని కాదు.